హాయ్ హలో నమస్తే అండి. 7th క్లాస్కి రిమైనింగ్ లెసన్స్ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోని కాగితపు పరిశ్రమ ఏవి? రాజమండ్రి, కర్నూలు. ముడి సరుకులు లేదా ముడి పదార్థాలు అనగానేమి? ఒక వస్తువు తయారు చేయడానికి అవసరమైన పదార్థాలను ముడి పదార్థాలు లేదా ముడి సరుకులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చపాతీ చేయాలనుకున్నాం, దానికి ఏం కావాలి? గోధుమ పిండి కావాలి. అది దీనికి ముడి పదార్థం అవుతుంది. లేకపోతే ఇప్పుడు కాగిత పరిశ్రమ గురించి చెప్పుకుంటున్నాం కదా, కాగితం తయారు చేయాలంటే మనకి యూకలిప్టస్ కానీ వెదురు కానీ కావాలి. అవి మనము వేరే చోటు నుంచి మనం దగ్గర తెచ్చుకొని వాటిని ఉత్పత్తులు వినియోగించుకొని కాగిత పరిశ్రమని స్టార్ట్ చేస్తాం. కాగితపు పరిశ్రమకు సంబంధించిన అంశాలను క్రమంలో అమర్చండి. ఫస్ట్ మనం వెదురు, యూకలిప్టస్ కలపను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎక్కువ మొత్తంలో రసాయనాలు, సాధారణ ఉప్పు, కాస్టిక్ సోడా మొదలైనవి కాగిత పరిశ్రమలో ఉపయోగిస్తారు. ఈవెన్ చిత్తు కాగితాలతో కూడా మళ్ళీ కొత్త కాగితాలుగా తయారు చేస్తారు. దీనికి కావాల్సిన మెగా విద్యుత్ ఎంత అంటే 25 మెగావాట్లు. విద్యుత్ని దేంట్లో కొలుస్తారంటే వాట్స్లలో కొలుస్తారు. కాగితపు తయారీ దశలు ఎన్నంటే 5. కాగితాన్ని 5 రకాలుగా తయారీ విధానం ఉంది. ఫస్ట్ తీసుకొచ్చిన ఈ కలపని ముక్కలుగా కట్ చేస్తారు. కట్ చేసిన దాన్ని గుజ్జుగా తయారు చేస్తారు. ఆ గుజ్జుని పరుస్తారు, అంటే ఎండబెట్టడం. తర్వాత ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం. తర్వాత కటింగ్. కాగితము పరిశ్రమల గల డిపోలు ఏవి? కాగిత పరిశ్రమకు సంబంధించిన డిపోలు ఎక్కడెక్కడ ఉన్నాయి? శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, సింగపూర్, ఆఫ్రికా. ఈఎస్ఐ అనగా అంటే ఏంటంటే, ఈ కాగిత పరిశ్రమలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కొంతమందికి ఈఎస్ఐ అనేది ఆ పరిశ్రమకు సంబంధించిన యజమానులు ప్రొవైడ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఇది ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్తో పాటు హెల్త్ చెకప్స్ కూడా చేయించుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. దినసరి కూలీలు అనగా ఏంటి? అప్పుడప్పుడు పని లభించే వారిని దినసరి కూలీలు అంటారు. నెక్స్ట్, పారిశ్రామిక ఉత్పత్తికి ప్రధాన లక్షణాలు ఏవి? పారిశ్రామికం అంటే ఫస్ట్ మనకి యంత్రాలు, ముడి సరుకులు, శక్తి, నీరు, ఉత్పత్తి, కార్మికులు, మేనేజర్లు, మార్కెట్ యజమానులు ఉంటారు. మెయిన్ రోల్ ఏంటిదంటే యంత్రాలు. చేనేతలో అయితే మనుషులు వారి చేతితో తయారు చేసేవి. ఫ్యాక్టరీ యొక్క రంగాలు ఏమి ఉన్నాయి? ఫ్యాక్టరీ రకాలు: ప్రభుత్వం నడిపే ఫ్యాక్టరీలు ఉంటాయి, ప్రైవేట్ నడిపే ఉంటాయి. ఓన్లీ ప్రైవేట్ వ్యక్తులే, దాంట్లో ప్రభుత్వం ఏమీ బాధ్యత ఉండదు. నెక్స్ట్, సామూహిక ఫ్యాక్టరీలు అంటే ప్రభుత్వము, ప్రైవేట్ ఇవి రెండు కూడా కంబైన్డ్గా చేసేవి కూడా కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి. ఫ్యాక్టరీల వల్ల ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలు ఏమిటి? తక్కువ జీతం. అక్కడ ఏంటంటే వాళ్ళు ఈ ముడి పదార్థాలకి, కరెంటుకి, వీటన్నిటికి కూడా ఎక్కువ హెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడైతే తక్కువ జీతానికి లేబర్ దొరుకుతారో వాళ్ళని అకామిడేట్ చేసుకుంటారు. భద్రత లేకపోవటం. పెద్ద పెద్ద మిషనరీలలో పనిచేసినప్పుడు దాని గురించి వాళ్ళకి కొంత అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళకి కొంత భద్రత అనేది లేదు. రసాయనాల వినియోగం వల్ల అనారోగ్యానికి గురి కావటం. కలప తయారీకి రసాయనాలు యూజ్ చేస్తారు కదా, దానివల్ల వాళ్ళకి అనారోగ్యం ఏర్పడడం. పని భారం ఎక్కువగా ఉండడం. ఒక్కోసారి సప్లై ఎక్కువ చేయాల్సి వచ్చినప్పుడు ఇదే కార్మికులతోటి ఎక్కువ పని గంటలు పని చేయించుకుంటారు. ఇప్పుడు మనం ఏంటంటే పని దొరికినప్పుడే పని చేసుకోవాలి కాబట్టి జీతం ఏమన్నా పెంచుతారు, లేకపోతే ₹1 వస్తుందన్న ఉద్దేశంతో శ్రామికులు కూడా కష్టపడుతూ ఉంటారు. కాగితపు పరిశ్రమ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏవి? ఈ కాగితపు పరిశ్రమ కాగితం తయారవుతున్నప్పుడు బయటికి దుర్వాసన అనేది వస్తుంది. చుట్టుపక్కల ప్రాంతం అంతా దుమ్ము ధూళితో నిండిపోవటం, దుర్వాసన రావటం,
చుట్టుపక్కల ప్రాంతాల నుండి దుమ్ము ధూళితో నిండిపోవడం, దీని కాగిత పరిశ్రమలో యూజ్ చేసిన వాటర్ అంతా బయటకు రావడం వల్ల బయట ఉన్న వాటర్ కూడా మొత్తము కలుషితమైపోవటం, గాలి, నీరు, నేల, ఆహారం ఇవి మొత్తం కూడా పొల్యూట్ అయిపోతాయి. దాని నుంచి వచ్చే పొగ, వాటరు, ఈ వాటర్ అంతా కూడా, ఈ పొల్యూషన్ అంతా కూడా నేలలోకి వెళ్ళిపోయి మనం తినే ఆహారానికి కలుషితాన్ని చేస్తాయి. మనకు అందుబాటులో ఉన్న రవాణా మార్గాలు ఎన్ని రకాలు, అవి ఏవి? మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న రకాలు రోడ్లు, రైల్వేలు, జల మార్గాలు, వాయు మార్గాలు. రవాణా వ్యవస్థ వల్ల రవాణా వ్యవస్థ ఎలా ఉపయోగపడుతుంది? ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేయడానికి రవాణా వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. ఇది క్వశ్చన్ వచ్చేసి రహదారులు మ్యాచింగ్ టైప్ ఇచ్చాను. జాతీయ రహదారి అంటే వివిధ రాష్ట్రాలను నగరాలతో కలుపుతుంది. గ్రామీణ రోడ్లు వివిధ గ్రామాలను పట్టణాలతో కలుపుతుంది. జిల్లా రహదారులు వివిధ జిల్లా రోడ్లు పట్టణాలతో అనుసంధానం చేస్తుంది. సరిహద్దు రోడ్లు అంటే అంతర్జాతీయ సరిహద్దుల వెంట నిర్మించిన రోడ్లు. మనకి ట్రాన్స్పోర్టేషన్ 3 రకాలని చెప్పుకున్నాం కదా, రైలు మార్గాలు, వాయు మార్గాలు, జల మార్గాలు, రోడ్డు మార్గాలు కూడా ఉంది. దీంట్లో నేను 3 రాశాను మ్యాచింగ్ టైప్లో. రైలు మార్గాలు రోజుకి ఎంతమంది ప్రయాణిస్తున్నారంటే 1/5 పీపుల్ రైల్వేలో ప్రయాణిస్తున్నారు. 650 రైల్వే స్టేషన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. 500 కిలోమీటర్లు రైలు మార్గాలు ఉన్నాయి. అయితే ఇది నేను పాత టెక్స్ట్ బుక్ ప్రకారం చూస్తున్నాను. ఈ రైలు మార్గాలు ఏమైనా పెరిగితే దీనికి యాడ్ చేసుకోండి. వాయు మార్గాలు, దేశీయ విమానాశ్రయాలు ఎన్ని ఉన్నాయట? 6 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి. జల మార్గాలు, వ్యాపారస్తులు అన్ని రకాల వస్తువులను విదేశాలకు ఓడరేవుల ద్వారా రవాణా చేస్తారు. మొత్తం 15 ఓడరేవులు ఉన్నాయి. అయితే మనకి లాస్ట్ ఇయర్ కొన్ని ఓడరేవులు స్టార్ట్ అయినాయో లేవు, నాకు అంత ఐడియా లేదు. ఒకవేళ అది ఉంటే దీనికి పాయింట్స్ యాడ్ చేసుకోండి. ఏపీలో అతిపెద్ద ఓడరేవు ఏది? విశాఖపట్నం. రోడ్ల యొక్క ఉపయోగాలు ఏంటి? రోడ్ల వల్ల మనకేం ఉపయోగాలు ఉన్నాయంటే ప్రయాణ మార్గంగా ఉపయోగించుకుంటాము, రైతులు పండించిన పంటలను రవాణా చేయడానికి, ముడి పదార్థాలను రవాణా చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ 18th రవాణా కార్యకలాపాలు, ఉపాధి. ఈ రవాణా కార్యకలాపాల వలన ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 20,000 బస్సులు ఉన్నాయి. 1,25 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఇది రోడ్డు బస్సుకు సంబంధించి. బస్ నిర్వహణ ఉద్యోగుల కార్యకలాపాలు ఏవి? ఉద్యోగులు ఈ బస్ డిపోలో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఉద్యోగుల అకౌంట్లు నిర్వహణ చూసుకుంటారు, బస్సులో రిపేర్లు ఏమైనా ఇస్తే రిపేర్ చేసుకుంటారు, బస్ పాస్లు జారీ చేస్తారు స్టూడెంట్స్కి, టికెట్ల అమ్మకం, టికెట్ల తనిఖీ. ఇది వచ్చేసి వేరే లెసను, కొత్త రాజ్యాలు అనే లెసను. మహామండలేశ్వరుడు అనగా తమకు తామే మహాసామంతులుగా ఒక ప్రాంతానికి లేదా ఒక పరిధికి గొప్ప దేవుడు అని అర్థం. రాష్ట్రకూటులు స్వయంగా రాజులు లేదా సామంతులు అయిన తర్వాత రాజులు అయ్యారా? ఫస్ట్ వీళ్ళు రాజుల, సామంతుల, లేకపోతే వేరే ఏమన్నా? వీళ్ళు ఫస్ట్ కర్ణాటకలోని చాళుక్యులకి సామంతులుగా ఉండేవారు. సామంతులు అంటే ఒక యుద్ధంలో వీళ్ళు ఓడిపోతే ఆ గెలిచిన రాజు దగ్గర వాళ్ళు చెప్పినట్టుగా వింటూ ఉంటారు. మనకి మూవీస్లలో ఉంటాయి కదా కొన్ని. రాష్ట్రకూటుల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. రాష్ట్రకూటులు 8వ శతాబ్దంలో దంతిదుర్గుడు చాళుక్య ప్రభువుని తొలగించి రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని స్థాపించారు. హిరణ్యగర్భ అనే సంస్కార నిధిని నిర్వహించారు. కదంబ మయూరవర్మ, గూర్జర ప్రతిహార చంద్రుడు ఇది 4th క్వశ్చన్. కదంబ మయూరవర్మ, గూర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు ఏ రాజ్యాలను స్థాపించారు? కర్ణాటక, రాజస్థాన్. ప్రశస్తి అనగానేమి?
శాసనాలలో మొదట పేర్కొనే భాగం. గ్వాలియర్లో లభించిన నాగభట్టు విజయాలను ఏ లిపిలో రాశారని ప్రశస్తిలో పేర్కొన్నారు. గ్వాలియర్లో లభించిన నాగభట్టు అనే రాజు యొక్క విజయాలను ఏ లిపిలో రచించారు? సంస్కృత లిపి. నాగభట్టు ఏ ఏ ప్రాంతాల రాజులను ఓడించాడు? సింధు, విదర్భ, కళింగ, కనౌజ్, వంగ, అనార్త, మాళవ, తురుష్క, వత్స, మత్స. క్రీస్తు శకం 9వ శతాబ్దం నాటి పాలకుల భూదాన తామ్ర ఫలకం ఏ ఏ భాషలలో రాయబడింది? క్రీస్తు శకం 9వ శతాబ్దం నాటి పాలకుల భూదాన తామ్ర ఫలకం ఏ ఏ భాషలలో రాయబడింది? సంస్కృతము మరియు తమిళం. భూదానాలు ఎవరెవరు చేసేవారు? రాజులు మరియు బ్రాహ్మణులు చేసేవారు. కాశ్మీర్ పాలకులపై కల్హణుడు రాసిన సంస్కృత పద్యం ఎన్నవ శతాబ్దికి చెందినది? 12వ శతాబ్దం. రాజుల యొక్క విధి విధానాలను విమర్శించిన రాజు ఎవరు? కల్హణుడు. భూదాన పత్రానికి సంబంధించి సరైన వాక్యాలు ఏవి? భూమి సరిహద్దులను మట్టి కట్టలతో పొదలు నాటి గుర్తించారు. ఇప్పుడు మనకి బౌండరీస్ మనకి సర్వేయర్ వచ్చి ఎట్లా సర్వే చేస్తాడు, ఇది ఇంత నుంచి ఇంతవరకు మీ పొలం అని, లేకపోతే ఇంత నుంచి ఇంత మీ భూమి అని సర్వేయర్ మనకు చేస్తారు కదా. అప్పటి కాలంలో ఏం చేసేవారంటే మట్టి కట్టలతోనే ఒక పాదులుగా చేసి మనకి సరిహద్దులు డిసైడ్ చేసేవాళ్ళు. ఈ భూమి పండ్లు, చెట్లు, నీరు, ఒక గ్రామం, ఒండ్రు భూమి ఇట్లాంటివి ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్, న్యాయమూర్తులు విధించే పన్ను. తమలపాకులపై, నేత గుడ్డలపై, వాహనాలపై పన్ను వసూలు చేస్తారు. వీళ్ళు న్యాయమూర్తులకి ఈ భూదాన పత్రంలో కూడా వీళ్ళు మనకి దీన్ని వసూలు చేస్తారని రాస్తారనమాట. 12వ శతాబ్దం నాటి న్యాయమూర్తులు విధులు ఏవి? ఇప్పుడు మనకి న్యాయమూర్తులు ఏంటి? ఏదైనా మనకి ప్రాబ్లం వస్తే సివిల్, క్రిమినల్ కేసులలో వాళ్ళు మన తరపున వాదిస్తారు. కానీ ఆ కాలంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళంట? జరిమానాలు విధించటం, పన్నులు వసూలు చేయటం, కాల్చిన ఇటుకలతో వాళ్ళకి కావాల్సిన సొంత ఇంటిని నిర్మించుకోవచ్చు, బావులను తవ్వించవచ్చు, కాలువలు పంట పొలాలకు కావాల్సిన బావులను వీళ్ళు తవ్వించవచ్చు, కాలువలు నిర్మించవచ్చు. వీళ్ళకి రైట్స్ ఉండేవి అప్పట్లో. పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఉపయోగించేవారు? పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని పరిపాలన కోసం, దేవాలయాల నిర్మాణం కోసం, కోటల నిర్మాణం కోసం ఉపయోగించేవారు. ఇప్పుడు మనకి పన్నుల రూపంలో వచ్చిన దాన్ని సంక్షేమ పథకాలకి, అభివృద్ధికి, ప్లస్ పెన్షన్స్ కోసము అట్లా యూజ్ చేస్తున్నారు కదా. గూర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశపు రాజులు ఏ ప్రాంతం యొక్క నియంత్రణకు పోటీ పడ్డారు? దీన్నే త్రైపాక్షిక పోటీ అని కూడా అంటారు. ఎవరెవరు? గూర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశపు రాజులు. ఏ ప్రాంతం అంట? గంగా నదీలోయ ప్రాంతమైన కనౌజ్. గజనీ మహమ్మద్ 997 నుండి 1030 మధ్య ఏ ఏ రాజ్యాలను ఆక్రమించారు? మధ్య ఆసియా, ఇరాన్, భారత్లో వాయువ్య భాగాన్ని. కితాబ్ అల్ హింద్ ఈ అరబిక్ గ్రంథం ఎవరి సలహాతో ఎవరు రచించారు? మహమ్మద్ గజ్నీ సలహాతో అల్ బెరూని అని అతను రచించాడు. కితాబ్ అల్ హింద్, అల్ అనేది ఉంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి, అల్ బెరూని. నెక్స్ట్ వచ్చేసి మ్యాచింగ్. తురుష్క రాజు ఎవరంటే మహమ్మద్ గజనీ. చహనుల్ని చౌహనులు అని కూడా అంటారు. చహమనులు అంటే చౌహనులు అని కూడా అర్థం. వీళ్ళు ఏ ఏ రాజ్యాలను పరిపాలించారంటే ఢిల్లీ, అజ్మీర్. మహమ్మద్ ఘోరీ 1191లో పృథ్వీరాజ్ను ఓడించాడు. పృథ్వీరాజ్ 1191లో మహమ్మద్ ఘోరీని ఓడించాడు. ముత్తరాయర్ అంటే పల్లవుల సామంతులు.
ముత్తరాయర్ను ఆక్రమించి నిశంభు నూదిని దేవాలయాన్ని కట్టించింది ఎవరు? ముత్తరాయర్ని ఆక్రమించి నిశంభు నూదిని కట్టించిన ఎవరు? విజయాలయుడు. అది ఎక్కడ కట్టించారంటే తంజావూరులో. చోళులు రాజ్యాలు ఏవి? పాండ్య, పల్లవ, దక్షిణ ప్రాంతాలు. చోళులలో అతి శక్తివంతమైన రాజు ఎవరు? మొదటి రాజరాజు. చోళుల రాజులలో ఏ రాజు నౌకాదళాన్ని అభివృద్ధి చేశాడు? మొదటి రాజేంద్రుడు. గంగైకొండ దేవాలయ నిర్మాత ఎవరు? మొదటి రాజరాజు. రాజ్యాలను ఎన్ని భాగాలుగా విభజించారు? మండలాలు, వలనాడులు, నాడులు. ఇప్పుడు మనకు వచ్చేసి దేశం, రాష్ట్రం, జిల్లా, మండలం, కేంద్రం. అప్పట్లో మండలాలు, వలనాడులు, నాడులు. అయితే ఈ క్వశ్చన్ని ఒక్కొక్కసారి వరుస క్రమంలో అమర్చండి అని కూడా అడగచ్చు. అట్లా కూడా నేర్చుకోండి. ఉర్ అనగానేమి? రైతుల స్థిర నివాసాలు. చోళుల ధనవంతులైన భూస్వాములకు ఇచ్చే బిరుదులు ఏవి? మున్వేంద వేలన్, అరయ్యార్. మున్వేంద వేలన్, అరయ్యార్. భూమి రకాలను మరియు వాటి సంబంధించిన వ్యక్తులతో జతపరచండి. వెల్లన్ వాగై. ఈ వెల్లన్ వాగై అనేది బ్రాహ్మణేతర రైతులకు సంబంధించిన భూమిని వెల్లన్ వాంగై అంటారు. బ్రహ్మదేయ. బ్రాహ్మణులకు బహుకరించిన భూమి. శాలభోగ. పాఠశాల నిర్వహణకు వాడే భూమి. ఇక్కడ శాల ఉంది కదా, పాఠశాల నిర్వహణకు వాడే భూమి. తిరునామత్తుక్కని. దేవాలయాలకు బహుకరించిన భూమి. పళ్ళిచ్చందాం. జైన సంస్థలకు విరాళమిచ్చిన భూమి. నగరం అనగానేమి? వర్తక సంఘాలు. అప్పట్లోవి, చోళుల కాలంలోవి. ఉత్తర మేరు శాసనంలో ఏమి వ్రాయబడింది? ఉత్తర మేరు శాసనంలో సభ నిర్వహణ గురించి రాయబడింది. ఇది ఎక్కడ దొరికిందంట? తమిళనాడులోని చెంగల్వపట్టులో ఉత్తర మేరు శాసనం అనేది బయలుపడింది. దాంట్లో ఏం గురించి రాశారంటే సభ నిర్వహణ గూర్చి. సభలో సభ్యుల అర్హతలు మరియు వారి విధులు ఏవి? సభ్యులు విధిగా పన్ను చెల్లించే భూమి కలిగి ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి. ఇప్పుడు మనకి లోక్సభకి కానీ, రాజ్యసభకి కానీ, అసెంబ్లీకి కానీ వెళ్ళాలంటే మినిమం మనకి ఇంత వయసు ఉండాలి, ఇట్లా ఉండాలని ఒక విధానం మనం ఎలా పెట్టుకున్నామో అప్పట్లో కూడా సభ్యులు విధిగా పన్ను చెల్లించే భూమి కలిగి ఉండాలి, అది కూడా సొంత ఇల్లై ఉండాలి. వారి వయస్సు 35 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. వేదాల గురించి, పరిపాలన గురించి తెలిసి ఉండాలి. 12వ శతాబ్దానికి చెందిన పెరియ పురాణం దేని గురించి తెలుపుతుంది? సామాన్యుల గురించి, అంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజల జీవన విధానాల గురించి చెబుతుంది. నెక్స్ట్ మ్యాచింగ్ టైపు. విశ్వనాథుడు. ప్రతాపరుద్ర యశోభూషణం ఆయన రచించింది. ప్రతాపరుద్ర యశోభూషణం. వల్లభరాయుడు. క్రీడాభిరామం. ఏకామ్రనాథుడు. ప్రతాపరుద్ర చరిత్ర. శ్రీమదాంధ్ర మహాభారతం. నన్నయ తిక్కన ఎర్రప్రగడ. ఈ శ్రీమదాంధ్ర మహాభారతం అనేది మొదటి తెలుగు పద్యకావ్యం. తెలుగు భాషను ఆస్థాన భాషగా గుర్తించిన రాజులు ఎవరు? కాకతీయులు. తెలుగు భాషను ఆస్థాన భాషగా గుర్తించిన రాజులు కాకతీయులు. అంతకుముందు వరకు కూడా సాంస్క్రిటే ఉండేది. కాకతీయులకు గల మరో పేరు ఏమిటి? ఆంధ్రరాజులు. కాకతీయుల కాలంలో ముఖ్యులు ఎవరు? రెండో ప్రోలరాజు, రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. కాకతీయులు రాజ్యస్థాపనకు ముందు ఎవరికి సామంతులుగా పనిచేశారు? రాష్ట్రకూటులు, చాళుక్యులు. రాష్ట్రకూటులు కూడా ఒకప్పుడు సామంతులు, వాళ్ళు తర్వాత మళ్ళీ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మళ్ళీ వీళ్ళని డిఫీట్ చేసి కాకతీయులు రాజ్యాన్ని స్థాపించారు. రట్టడి అనగానేమి? గ్రామ పెద్ద.
కాకతీయులు గ్రామ పెద్దగా, సైన్యాధిపతులుగా, సామంతుల స్థాయికి ఎదిగి ఏ ప్రాంతాన్ని పొందారు? హనుమకొండ. ఎవరి పాలనా కాలంలో కాకతీయుల రాజధాని హనుమకొండ నుండి ఎక్కడికి మార్చారు? రుద్రదేవుని కాలంలో హనుమకొండ నుంచి ఓరుగల్లుకి మార్చారు. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని మనం వరంగల్ అంటున్నాం. 1000 స్తంభాల గుడిని కట్టించింది ఎవరు? రుద్రదేవుడు. కాకతీయుల వంశదైవం ఎవరు? స్వయంభు శివుడు. కాకతీయుల పాలన శక్తివంతమైన మహిళా పాలకురాలు ఎవరు? రుద్రమదేవి. ఆమె పీరియడ్ వచ్చేసి 1962 to 89. ఈమె కూడా ఓరుగల్లుని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసింది. ఈమెని ఏమని పిలుస్తారంటే రుద్రదేవ మహారాజా అని పిలుస్తారు. అంటే మగవారితో సమానంగా తను కూడా పరిపాలన చేసింది కాబట్టి ఆమెని రుద్రదేవ మహారాజా అని పిలుస్తారు. రుద్రమదేవి పాలనా కాలంలో ఇటాలియన్ యాత్రికుడు సందర్శించాడు. అతని పేరేమిటి? మార్కో పోలో. ఎవరిలాగా రుద్రమదేవి తన తండ్రి పాలనా కాలంలో ముఖ్యమైన నాయకుల వ్యతిరేకతను విజయవంతంగా ఎదిరించింది? రజియా సుల్తానా. ఈ రజియా సుల్తానా కూడా లేడీయే, కానీ మగవాళ్ళతో సమానంగా తన యొక్క రాజ్యాన్ని అనేది పరిపాలన చేసింది. అయితే లేడీస్ అంటే అప్పట్లో చాలా ఉండేది కదా డిస్క్రిమినేషను, అది కూడా వాళ్ళు తీసేసి మంచి పరిపాలన చేశారు. ఈమెతో సమానంగా ఉన్నది ఎవరంటే రుద్రమదేవి. నాయకారులు అంటే ఏంటి? శిస్తు వసూలు చేసేవారు. రుద్రమదేవిని రుద్రదేవ మహారాజా అని పిలిచిందెవరు? బొల్లి నాయుడు. కాకతీయులు వ్యవసాయాభివృద్ధికి చేసిన పనులలో క్రింది ఇచ్చిన ఏ ప్రవచనం సరైనది? కాకతీయులు వ్యవసాయం కోసం చెరువులు, బావులు నిర్మించారు. తెలంగాణ, రాయలసీమలలో వ్యవసాయ భూములు పెద్ద మొత్తంలో విస్తరించడానికి కృషి చేశారు. ఏ సరైనదా, ఏబి సరైనవా? ఇవి రెండు కూడా కరెక్టే. చెరువులు, బావులు తవ్వించారు. ఈ తెలంగాణ, రాయలసీమలలో కూడా వ్యవసాయ భూములని డెవలప్ చేశారు. ముప్పమాంబ, మైలమ్మ శ్రీ దేవాలయం ఎవరు కట్టించారు? కాకతీయులు. గణపతి దేవుడు వేయించిన శాసనం మోటుపల్లి శాసనం. ఓడరేవుల వద్ద చెల్లించే పన్ను అధిక ఆదాయాన్ని ఇస్తుంది. ఈ కాకతీయులకి అధిక ఆదాయాన్ని ఇచ్చేది ఏంటిదంటే ఓడరేవుల వద్ద చెల్లించే పన్ను కాకతీయులకి అధిక ఆదాయాన్ని ఇచ్చేదంట. గణపతి దేవుడు అభయ శాసనాన్ని వేయించాడు. మార్కో పోలో మోటుపల్లి రేవును దర్శించాడు. సుల్తాన్లు గూర్చి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. 1190 ప్రాంతంలో ఢిల్లీ కేంద్రంగా పరిపాలన చేశారు. టర్కిస్తాన్ నుండి వచ్చి రాజ్యస్థాపన చేశారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండెత్తి ప్రతాపరుద్రుణ్ణి ఓడించాడు. దాంతో ఈ కాకతీయ సామ్రాజ్యం అనేది అంతమైపోయింది. కాకతీయ పాలనా కాలం ఏ సంవత్సరంలో ముగిసింది? 1323. పల్నాటి వీర చరిత్రను రాసిందెవరు? శ్రీనాథుడు. విజయనగర సామ్రాజ్యం, దీనికి ఇంకొక పేరు కర్ణాటక సామ్రాజ్యం. విజయనగరం అనగా విజయాల నగరం. హరిహర రాయలు, బుక్కరాయలు ఆస్థాన పండితుడు ఎవరంటే విద్యారణ్య స్వామి. ఈయన విద్యారణ్య స్వామి ఆశీస్సులతోటి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విజయనగర రాజులు ఏ దేవుణ్ణి కొలిచేవారు? విరూపాక్ష దేవుడు. విజయనగర రాజులు పాలించిన వంశాలను కాలక్రమంలో అమర్చండి. సంగమ, సాళువ, తుళువ, అరవేటి. ఒకసారి ఇది అడిగారు క్వశ్చన్. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చిన రాజు శ్రీకృష్ణదేవరాయలు. బహ్మనీ రాజ్యాలు ముఖ్య పట్టణాలు ఏవి? బీజాపూర్, గోల్కొండ, గుల్బర్గా. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీయులు ఎవరు? నికోలో కాంటి, అబ్దుల్ రజాక్, పెయిస్, న్యూయిజ్. నికోలో కాంటే అనే అతను ఇటలీకి సంబంధించిన ఆయన, అబ్దుల్ రజాక్ పర్షియన్, పెయిస్, న్యూనిస్ ఇద్దరు కూడా పోర్చుగీస్ వారు. ఏ రాజు ముస్లిం యోధులను మసీదులను నిర్మించాడు? రెండవ దేవరాయలు. రెండవ దేవరాయలు ఏం చేశాడంటే యుద్ధ సైనికులుగా
ముస్లింలను నియమించుకొని వాళ్ళకి మసీదులను కూడా కట్టించాడు. అమర నాయకులు అనగా ఎవరు? సైనిక దళాధిపతులను నాయకులుగా నియమించిన వారిని అమరనాయకులు అంటారు. అమరం అంటే నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసేవారిని అమరం అంటారు. తిరుమల శాసనం ఏ సంవత్సరంలో వేయించారు? 1494. చంద్రగిరి శాసనం దేని గురించి చెప్తుంది? తిమ్మయ్య దండనాయకుడు చెల్లించిన ఆదాయాన్ని తిరుమల దేవాలయ కైంకర్యాలకు ఉపయోగించాలని. ఏ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునేవారు? సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, చేతి వృత్తుల ఉత్పత్తులను విజయనగర రాజులు ఎగుమతి చేసేవారు వేరే దేశాలకి. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం 1509 నుంచి 29 వరకు. బహమని గజపతులకు పోటీగా ఈ పాలన అనేది జరిగింది. విజయదశమి నాడు సైనిక దళ ప్రదర్శన, సైనిక కవాతు జరుగుతుంది. రామగోపురం, శ్రీకృష్ణదేవరాయలు రామగోపురాన్ని చేశారు. అముక్త మాల్యద, ఇది రచించింది ఎవరు? శ్రీకృష్ణుడు. అది ఎవరి పేరు మీద రాశాడు? ఆండాల్ అనే తమిళ కవిత్రి యొక్క జీవితానికి సంబంధించి ఈ రచన అనేది చేశాడు. అష్టదిగ్గజాలు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరెవరంటే అలసాని పెద్దన్న, దూర్జటి, తెనాలి రామకృష్ణుడు, ముక్కు తిమ్మన, పింగళి సూరన, రామరాజభూషణుడు, మాదయ్య గారి మల్లన్న, అయ్యలరాజు రామభద్రుడు. శ్రీకృష్ణదేవరాయల వారసులు ఎవరు? అచ్యుతరాయలు, అలియరాయ. విజయనగర సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసింది ఎవరు? బహ్మనీ సుల్తాన్ 1565లో రక్కసి తంగడి లేదా తల్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యాన్ని అంతం చేసేశారు.